కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని తెలిసేటప్పటికే 70-80% కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ ముందు అవేర్నెస్ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. మెడిసిన్స్ ఏమంటే మెడికల్ షాప్లో మనమే తెచ్చుకొని పెయిన్ కిల్లర్స్ వాడతాం, లేకపోతే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడతాం. వీటన్నిటి వల్ల కిడ్నీలు ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నెఫ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. ముందుగా మనం ఇవాళ ఓల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరుగుతూ ఉంది. సో ప్రతి సంవత్సరం ఓల్డ్ కిడ్నీ డే అనేది మార్చి 2వ వారంలో జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఓల్డ్ కిడ్నీ డే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ జబ్బుల నివారణకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, సో కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు ఎవరెవరికి ఉంటుంది, వాటి లక్షణాలు ఏంది, వచ్చిన వాళ్ళు మనం ఏ పరీక్షల ద్వారా కిడ్నీ జబ్బును కనుక్కోవచ్చు, మనం ప్రికాషన్స్ కానీ పాటిస్తే కిడ్నీ జబ్బులు ముదరకుండా జాగ్రత్తగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు పోకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన కిడ్నీ జబ్బును మన కిడ్నీలు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ముఖ్య ఉద్దేశంతో మనం జనాల ముందుకు రావడం జరిగింది. ఎక్కువ మందికి కిడ్నీ జబ్బులు రావడానికి కారణమైనటువంటి డయాబెటీస్ కానివ్వండి, తర్వాత హైపర్ టెన్షన్ కానివ్వండి, అంటే ఆ రెండింటినీ కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా వరకు ఇవాళ డయాలసిస్కి వెళ్ళే వాళ్ళల్లో 60-70% మందికి 2 జబ్బుల వల్లనే జరుగుతాయి. సో ఆ 2 జబ్బుల్ని కానీ అదుపులో పెట్టుకుని కిడ్నీ జబ్బు వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని అవగాహన కలిగి ఉండి మధ్యలో పీరియాడిక్గా వైద్యుని కలుస్తూ నా కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఫంక్షన్ ఎలా ఉంది, అంటే గుండె జబ్బుల్లాగా విశిష్టమైన లక్షణాలు కిడ్నీ జబ్బుల్లో రావు. మనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని తెలిసేటప్పటికే 70-80% కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ ముందు అవేర్నెస్ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. అది కాపాడుకుంటూ అలాగే బయట విచ్చలవిడిగా మెడిసిన్స్ ఏమంటే మెడికల్ షాప్లో మనమే తెచ్చుకొని పెయిన్ కిల్లర్స్ వాడతాం. హాస్పిటల్ వారి సౌజన్యంతో అదేవిధంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కిడ్నీల గురించి డాక్టర్ శ్రీనివాసరాజు గారు, అదే అనీష్ రెడ్డి గారు కిడ్నీ సమస్యలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే అవి ఏ విధంగా పనిచేస్తాయి, జింక్ ఫుడ్ తిన్నందువల్ల చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి, ఎక్కువ మంది వాటర్ తాగకుండా దానివల్ల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు తగు జాగ్రత్తలకు మన డాక్టర్ గారు మంచి సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ అసోసియేషన్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.